నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. విశ్వవిద్యాలయాలు రుజువు చేస్తున్నాయని స్పష్టం. అలంకారప్రాయంగా మారిన ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియం అధికారుల నిర్లక్ష్యంతో పిచ్చి మొక్కలు, విషపురుగులకు ఆవాసంగా మారడంతో మైదానంలోకి వెళ్లేందుకు జంకుతున్న యువకులు. వాటిని వెంటనే తొలగించాలని ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకువచ్చిన చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి. తెలంగాణ యూనివర్సిటీ స్నాతకోత్సవ సంబరాలు అట్టహాసంగా జరిగాయి. రాష్ట్రంలోనే తెలంగాణ విశ్వవిద్యాలయం అగ్రభాగాన నిలుస్తోందని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఈ సందర్భంగా యూనివర్సిటీ ఛాన్సలర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు. డిచ్పల్లిలో గల తెలంగాణ విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో 2వ స్నాతకోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ ఛాన్సలర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా విచ్చేయగా 7వ బెటాలియన్ గార్డ్ ఆఫ్ హోనర్ టీం, బ్యాండ్ టీం, ఆర్ఎస్ఐ కొమ్ము శ్రీకాంత్ ఆధ్వర్యంలో గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్వవిద్యాలయ కులపతి, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ యూనివర్సిటీలో 15 విభాగాలలో 2014 నుండి 2023 వరకు విద్యను అభ్యసించిన 132 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందించారు. అలాగే 156 మంది పరిశోధకులకు డాక్టరేట్ పట్టాలు ప్రదానం చేశారు. తదనంతరం ఈ స్నాతకోత్సవాన్ని ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు. రాష్ట్రం పేరుతో ఏర్పాటు చేసిన తెలంగాణ విశ్వవిద్యాలయానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపుందని ఆయన అన్నారు. చైతన్యవంతమైన ఈ మట్టిలోని ప్రజల ఆకాంక్షలు, సామర్థ్యాలు విశ్వవిద్యాలయ అభివృద్ధిలో స్ఫూర్తినిస్తున్నాయని చెప్పారు. 2006లో 6 కోర్సులతో ప్రారంభమై నేడు 7 విభాగాలలో 24 ఉప విభాగాలుగా 31 కోర్సులతో బిక్నూర్, సారంగపూర్ క్యాంపస్లతో సహా ఇక్కడ ప్రధాన క్యాంపస్లో విద్యా వికాసం చెందిందని సంతోషం వ్యక్తం చేశారు. 2023-24 సంవత్సరం రాష్ట్ర ఆర్థిక సర్వే ప్రకారం 51% పట్టభద్రులు దేశానికి నైపుణ్యాల కొరత తీరుస్తూ ఉద్యోగాలు పొందుతున్నారని అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ చెప్పినట్లుగా విద్య యొక్క అంతిమ లక్ష్యం సృజనాత్మకమైన మానవుణ్ణి తయారు చేయడంతో పాటు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ చారిత్రాత్మకమైన అభివృద్ధిని స్పృశించడం అని ఆయన ఉటంకించారు. కొఠారి కమిషన్లో చెప్పినట్లుగా దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే తీర్చిదిద్దబడుతుందనేది విశ్వవిద్యాలయ విజయాలు రుజువు చేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత రసాయన శాస్త్ర సాంకేతిక సంస్థ మాజీ డైరెక్టర్ ఆచార్య శ్రీవారి చంద్రశేఖర్ మాట్లాడుతూ, విశ్వవిద్యాలయం నుండి బయటకు వెళ్లిన ప్రతి విద్యార్థికి ఆందోళనతో పాటు అవకాశాలు కనిపిస్తాయని అన్నారు. ఆందోళన చెందకుండా అవకాశాల వైపు పరిగెత్తాలని వారు సూచించారు. వర్తమాన కాలంలో అనేక అవకాశాలతో విద్యార్థులు తమ నైపుణ్యాలను, కౌశలాలను
అభిరుచులను ఉపయోగించుకొని అనేక రకాలుగా స్థిరపడే అవకాశం ఉందని అన్నారు. జీవితం పందెం లాంటిది కాదని, ఇది ఒక ప్రయాణం మాత్రమేనని గుర్తు చేశారు. ఈ ప్రయాణానికి సమయస్ఫూర్తి, లోతైన అధ్యయనంతో పాటు తీసుకునే నిర్ణయాల మీద భవిష్యత్తు నిర్ణయం జరుగుతోందని చెప్పారు. ఈ స్నాతకోత్సవంలో ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల, డీన్స్ ప్రొఫెసర్ గంటా చంద్రశేఖర్, ప్రొఫెసర్లు అపర్ణ, రాంబాబు, లావణ్య, శ్రీనివాసులు, హారతి, నాగరాజు, కనకయ్య, విద్యావర్ధిని, అరుణా నాగరాజు, పిఆర్ఓ డైరెక్టర్ డాక్టర్ ఏ పున్నయ్యలతో పాటు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. Here I am reminded of Swami Vivekananda, who said, "The education which does not help the common mass of people to equip themselves for the struggle for life, which does not bring out strength of character, a spirit of philanthropy, and the courage of a lion, it is worth the name." The survey of 23-24 reveals that only 51% of Indian graduates are employable, underscoring a severe skill gap. To address this, universities must proactively build industry-academia collaborations, offer internship programs, and translate theoretical knowledge into actionable competencies. Establishment of an employability cell in every university, dedicated to training students in vital 21st century skills like communication, critical thinking, public speaking, resource management, and resilience. Telangana University's initiatives in this direction are praiseworthy, and I encourage the expansion of these efforts. Dear students, I urge you to set realistic goals, preserve through challenges, and believe in your ability to shape your own future. The world is now borderless. Opportunities exist far beyond geographical constraints. Hone your skills, build your character, and embrace global platforms. To the faculty, I earnestly urge, continue to provide an immense and interdisciplinary education. జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు డిచ్పల్లి 7వ బెటాలియన్లో ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఉదయం డిచ్పల్లిలోని పోలీస్ బెటాలియన్కు చేరుకున్న గవర్నర్ను ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. రాజ్యసభ సభ్యులు కెఆర్ సురేష్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ, తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరి తదితరులు గవర్నర్కు సాదర స్వాగతం పలికారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం బెటాలియన్ గెస్ట్ హౌస్ ఆవరణలో ఉన్నతాధికారులతో కలిసి గవర్నర్ మొక్కలు నాటారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ప్రత్యేక కాన్వాయ్లో గవర్నర్ తెలంగాణ విశ్వవిద్యాలయానికి చేరుకుని స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. గవర్నర్ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి నేతృత్వంలో జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షణలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. గత 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ సర్కారు మహిళా సంక్షేమాన్ని విస్మరించి మహిళలను నట్టేటా ముంచిందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతోందని ఆయన వెల్లడించారు. ఎడపల్లి మండల కేంద్రంలో నియోజకవర్గ స్థాయి మహిళా శక్తి సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వయం ఉపాధి రంగంలో రాణిస్తున్న మహిళలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసం పెంచే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను రూపొందించడం జరిగిందని అన్నారు. అందులో భాగంగా మహిళా సంఘాలతో ప్రభుత్వ విద్యార్థుల యూనిఫామ్ కుట్టించడం,
ఆర్టీసీకి అద్దె బస్సులను అందించడం, సూపర్ మార్కెట్లు, మహిళా క్యాంటీన్లు, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నట్లు ఆయన వివరించారు. మహిళా సాధికారతతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు సముచిత న్యాయం జరుగుతోందని చెప్పారు. వడ్డీ లేని రుణాలతో ప్రభుత్వంపై భారం పడినప్పటికీ మహిళల కోసం ఎన్నో అడ్డంకులు వచ్చినా అధిగమిస్తామని ఆయన అన్నారు. నియోజకవర్గ స్థాయిలో మహిళలు, మహిళా సంఘాల సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేయాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అంకిత్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నగేష్ రెడ్డి, గడుగు గంగాధర్, పులి శ్రీనివాసరావు, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రజితా యాదవ్, మహిళా సంఘాల అధ్యక్షులు, డ్వాక్రా గ్రూప్ మహిళలు పాల్గొన్నారు. ఇప్పుడు ఇల్లు అనుకున్నా మన దగ్గర 3,000 ఇల్లు ఇచ్చాం, డిస్ట్రిక్ట్ 30,000 ఇల్లు ఇచ్చాం. దాంట్లో వచ్చే సంవత్సరం చెప్పా. ఇప్పుడు కూడా క్లాసులు లేకుంటే మీరు పెట్టకపోతే ఇంకొకరు అవకాశం ఇస్తున్నారు కదా, అది చేస్తున్నారు. హౌసింగ్ చూస్తారు, తప్పని చేస్తున్నారు. కూడా మీకు తెలిసిన విషయం కూడా ఒక ఆత్మతో గవర్నమెంట్ 6,000 ప్రవేశించారు. ఇప్పుడు 800 పండిస్తా ఉన్న ఉత్తకు 800 కాదు, అంతా 800 ప్రశ్నలు 800 12,000 15 కళ్ళు అనుకున్నారా? ఈ విధంగా అన్నీ మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రభుత్వాలు ఆ ఉద్యోగం తెలుసుకుంటే పన్నుకు 300 పెట్టాలి. అది కూడా ఒకరు ఇందూరు నగర ఆర్యకటిక సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. సంఘం ఆవరణలో బోనాలను అలంకరించి భాజా భజంత్రీలతో వందలాది మంది సుహాసినీలు పోతలింగయ్య గుడి, పెద్దపోచమ్మ మందిరం, దేవీమాత ఆలయాలకు బోనాలతో వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్ నగర ఆర్యకటిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. స్థానిక కసాబ్ గల్లీలో ఉన్న నగర ఆర్యకటిక సంఘంలో బోనాలను అలంకరించి అక్కడి నుండి వందలాది మంది సుహాసినిలు బోనాలతో పోతలింగయ్య గుడి, ఆ తర్వాత పెద్దపోచమ్మ మందిరం, దేవీమాత మందిరం వైపు భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా వెళ్లి విశేష పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ బోనాల పండుగకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఆర్యకటిక ట్రస్ట్ చైర్మన్ గౌలీకర్ నర్సింగ్రావు తదితర పెద్దలు హాజరయ్యారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడు కూడా కులస్తులు బోనాల పండుగను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఊరేగింపులో డీజే సౌండ్, బ్యాండ్ బాజాల మధ్య యువకుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇంకా ఈ కార్యక్రమంలో నగర ఆర్యకటిక సంఘం అధ్యక్షుడు జమాల్పూర్ రమేష్, ప్రధాన కార్యదర్శి న్యాంతాబాద్ అశోక్, కోశాధికారి మిర్యాల్కర్ ఓంప్రకాష్, నగర గౌరవాధ్యక్షుడు వాంకా రుద్రు రాజారాం, మాజీ జిల్లా అధ్యక్షుడు న్యాంతాబాద్ రవీందర్, ఎం మానిక్ తదితర కుల సంఘం నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో కుల బంధువులు పాల్గొన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఘన స్వాగతం లభించింది. ప్రజాప్రతినిధులు పూల బొకేలు అందించి స్వాగతం చెప్పారు.
జిల్లాలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జరిగే కార్యక్రమానికి వచ్చారు. దీంతో గవర్నర్ మొదట పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రూరల్ బోధన్ ఎమ్మెల్యేలు డాక్టర్ భూపత్ రెడ్డి, పి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేలు అందించి స్వాగతం పలికారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బాన్సువాడలో గల ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియం అలంకారప్రాయంగా మారింది. అధికారుల నిర్లక్ష్యంతో పిచ్చి మొక్కలతో దర్శనమిస్తుండగా యువకులు, స్థానికులు ఈ మైదానంలోకి వెళ్లేందుకు జంకుతున్నారు. బాన్సువాడ పట్టణ నడిబొడ్డున ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గ్రామీణ క్రీడాకారులను జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దే విధంగా 2019 సంవత్సరంలో 2,65,00,000 నిధులతో స్టేడియం నిర్మించారు. అయితే ప్రస్తుతం అధికారుల నిర్లక్ష్యంతో పిచ్చి మొక్కలకు నిలయంగా మారింది. పట్టణంలోని స్థానిక జయశంకర్ స్టేడియంలో 2 నెలల నుండి పిచ్చి మొక్కలు పెరిగి ప్రమాదకరంగా మారిన అధికారులు నిమ్మకు నీరెత్తిన విధంగా వ్యవహరిస్తున్నారు. గత కొన్ని నెలల నుండి అధికారుల నిర్లక్ష్యంతో వాకింగ్ ట్రాక్ పైన స్టేడియం చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి పాములు, తేళ్లకు నిలయంగా మారింది. విషపురుగుల భయంతో ప్రజలు వాకింగ్, వ్యాయామం కోసం వచ్చేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఈ స్టేడియంలో గతంలోనే వాకింగ్ ట్రాక్తో పాటు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. ఉదయం, సాయంత్రం స్థానికులు వాకింగ్, వ్యాయామం చేయడానికి స్టేడియానికి వచ్చేవారు. సెలవు రోజుల్లో పిల్లలు, విద్యార్థులు మినీ స్టేడియంలో క్రికెట్, వాలీబాల్, ఇతర క్రీడలు ఆడటానికి వచ్చేవారు. ప్రస్తుతం విద్యార్థులు, యువకులు క్రీడలు ఆడుకునేందుకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. గతంలో ఈ మైదానంలో టోర్నమెంట్లు నిర్వహించగా పలువురు క్రీడాకారులు మండల, జిల్లా స్థాయిలో ప్రాతినిధ్యం వహించారు. అధికారుల నిర్లక్ష్యంతో గత వైభవం కాస్త మసకబారింది. అధికారులు ఇప్పటికైనా స్పందించి మినీ స్టేడియానికి పూర్వ వైభవం తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. ఆసరా పింఛన్దారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని విస్మరిస్తోందని ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచీరామ్ అన్నారు. నిజామాబాద్ నగరంలో జరిగే సన్నాహక సమావేశానికి ఉమ్మడి కోటగిరి మండలంలోని ఆసరా పింఛన్ లబ్ధిదారులు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. కోటగిరి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచీరామ్ మాట్లాడుతూ నిజామాబాద్లో 18వ తేదీన జరిగే సన్నాహక సమావేశానికి ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పింఛన్ పెంపుదల కోసం సన్నాహక సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సభకు ఉమ్మడి కోటగిరి మండలంలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ మండల అధ్యక్షుడు గొల్ల శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ నాయకులు శివకుమార్, వెంకట్రావు, నాగమణి, సావిత్రి, నాగవ్వ తదితరులు పాల్గొన్నారు. కోటగిరి ఉమ్మడి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో, విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో ఏదైతే ఈ నెల 18వ తారీఖు నాడు చలో నిజామాబాద్ సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమానికి విహెచ్పిఎస్, దివ్యాంగులు, ఆసరా పెన్షన్దారులు అందరూ పెద్ద ఎత్తున మన కోటగిరి ఉమ్మడి మండలం నుంచి మందకృష్ణ మాదిగా ముఖ్య అతిథిగా ఆ సభకు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ సభను విజయవంతం చేయడానికి ఇక్కడున్న పెన్షన్దారులు ప్రతి ఒక్కరూ, వృద్ధులు, వితంతులు, విడి కార్మికులు, వికలాంగులు ప్రతి ఒక్కరూ, పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క వ్యక్తి నడుం బిగించి తన హక్కుల కొరకు. ఎడపల్లిలో గ్రంథాలయ భవనం ఎదురుగా కల్లుబట్టి బెల్ట్ షాప్ నిర్వహణ తీరుపై జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతిరెడ్డి రాజరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారులు వెంటనే స్పందించి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎడపల్లి గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎదురుగానే బహిరంగంగా కళ్ళు దుకాణం నిర్వహించడం, బెల్ట్ షాప్ దగ్గర బహిరంగంగా మద్యం సేవిస్తుండడంతో ఆయన ఎక్సైజ్ అధికారులపై మండిపడ్డారు.
గత 6 మాసాలుగా ఎక్సైజ్ అధికారులకు వీటిని తొలగించాలని తెలిపినప్పటికీ కనీసం పట్టించుకోవడం లేదని అన్నారు. అధికారుల తీరు ఇలాగే ఉంటే గ్రంథాలయ పాఠకులు, సీనియర్ సిటిజన్స్ ఆందోళన చేసే పరిస్థితి ఎదురవుతోందని అన్నారు. ఇప్పటికే తాము ఎక్సైజ్ ఉన్నతాధికారులకు తెలిపామని, జిల్లా కలెక్టర్కు నేరుగా ఫిర్యాదు చేస్తామని అన్నారు. గ్రంథాలయ భవనం ఎదుట మందుబాబుల వీరంగంపై ఇప్పటికే పలు ఫిర్యాదులు అందాయని అన్నారు. ఇకనైనా వీటిని తొలగించకపోతే జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఎవరన్నా ఇది చేసుకుంటే బాగుండదు చెప్తారు. భారతీ గ్రూప్ ఎండీ గాదికృష్ణ జన్మదిన వేడుకలు స్ఫూర్తిని నింపాయి. విద్యార్థులతో కలిసి బర్త్డే జరుపుకున్నారు. ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆకట్టుకున్నారు. నగరంలోని శ్రీ నీలకంఠేశ్వర ఆలయానికి విచ్చేసిన భారతీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గాదికృష్ణ స్నేహితులతో కలిసి శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారిని దర్శించుకుని అర్చన గావించారు. ఆ తర్వాత ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గాదికృష్ణ పుట్టినరోజు సందర్భంగా నగరంలోని పాంగ్రా బీలో గల గ్రేసియా ఆర్గనైజేషన్ ఫర్ డెవలప్మెంట్ సర్వీసెస్ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఫుడ్ బ్యాంక్ సహకారంతో విద్యార్థినులకు భోజనాలు వడ్డించారు. అలాగే స్నేహ సొసైటీలో తన తనయుడు గాదికృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని గాదె భారతి ఆధ్వర్యంలో విద్యార్థులకు భోజనాలు వడ్డించారు. అనంతరం హోటల్ కృష్ణాలో గాదికృష్ణను ప్రముఖ వైద్యుడు రాజేందర్ ప్రసాద్, ఇతర మిత్రులు, అభిమానులు కలిసి బర్త్డే విషెస్ తెలిపారు. ఆయన స్నేహితుడు శివ నగరంలోని రోడ్లపై గల గుంతలను సిమెంట్ కాంక్రీట్తో పూడ్చి వేయించి అభిమానాన్ని చాటుకున్నారు. మరిన్ని వార్తలు షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ అలవర్చుకునేలా ఆర్బీవీఆర్ఆర్ హై స్కూల్లో వినూత్న ప్రయోగం చేపట్టారు. విద్యార్థులచే స్కూల్ పార్లమెంటు సభ్యులను ఎన్నుకున్నారు. వారు చేసిన ప్రమాణ స్వీకారం ఆద్యంతం ఆకట్టుకుంది. నిజామాబాద్ నగర శివారు ముబారక్ నగర్లో గల ఆర్బీవీఆర్ఆర్ స్కూల్లో 2025-26 సంవత్సరానికి స్కూల్ పార్లమెంటు సభ్యులను ఎన్నుకోవటం జరిగింది. ఈ ఎన్నికల్లో స్కూల్ ప్రెసిడెంట్గా సృష్టిరెడ్డి, సెక్రటరీగా మణదీప్ రెడ్డి, స్కూల్ హెడ్ బాయ్స్గా ఆరుష్, హెడ్ గర్ల్గా శ్రేయారెడ్డిలను ఎన్నుకోగా వారిచే బుధవారం నాడు స్కూల్ ఆవరణలో మేనేజ్మెంట్ కమిటీ ప్రమాణ స్వీకారం చేయించారు.
అంతేకాకుండా ఆయా శాఖలకు మంత్రులు, డిప్యూటీ మంత్రులు, సభ్యులుగా ఎన్నుకున్న వారిచే కూడా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అనంతరం సొసైటీ అధ్యక్షులు ఏ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ అలవర్చుకునేలా ఈ ప్రక్రియ ఎంతో దోహదపడుతోందని అన్నారు. స్కూల్ పార్లమెంటుకు ఎన్నికైన విద్యార్థులు నైతిక విలువలను పెంపొందించుకొని పాఠశాలను అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. You all should work to increase the efficiency and make our school a better place for every student. School leaders should not inspire your teammates that you are amazing. You should inspire them by saying them, by showing them that how amazing they are. And at the same, all leaders should have a love for nothing else but for justice. At the same, all should have love for, should not have a love for publicity, should have love for humanity. ఇంకా ఈ కార్యక్రమంలో సెక్రటరీ వెంకటరమణారెడ్డి, పాఠశాల చైర్మన్ పి జగత్ రెడ్డి, హాస్టల్ కమిటీ చైర్మన్ ఏ అమర్జిత్ రెడ్డి, ట్రెజరర్ ఎస్ సాయారెడ్డి, జాయింట్ సెక్రటరీ ఏ సుజిత్ రెడ్డి, స్కూల్ హెడ్ మాస్టర్ సి వీణారెడ్డి, అడిషనల్ హెడ్ మాస్టర్ పి శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. టుడే మా ఆర్బీఆర్ స్కూల్లో స్కూల్ పార్లమెంటు ఎలక్షన్ చేసుకున్నాము. దాంట్లో పిల్లలు ప్రెసిడెంట్, సెక్రటరీ, హెడ్ బాయ్ అండ్ హెడ్ గర్ల్గా 4 పిల్లలు సెలెక్ట్ అయినారు. వాళ్ళ పిల్లలు అది ఏ బేస్లో చేసామంటే డిసిప్లిన్, స్కోరింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్ని కోణంలో చూసి మేము ప్రెసిడెంట్, సెక్రటరీ, హెడ్ బాయ్, హెడ్ గర్ల్గా సెలెక్ట్ చేసుకున్నాము. అలాగే వివిధ వాటికి కూడా ఇన్ఛార్జీలుగా నియమించడం, లైక్ ఫైనాన్స్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్, స్పోర్ట్స్ మినిస్టర్, ఇట్లా ఫుడ్ మినిస్టర్, కల్చరల్ మినిస్టర్, ఇట్లా కూడా మిగతా పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని నియమించుకొని ఈరోజు వాళ్ళని అపాయింట్ చేసుకున్నాము. రాష్ట్ర ప్రభుత్వం రైతులు, బీసీలను మాయమాటలతో మోసం చేస్తోందని మాజీ జెడ్పీ చైర్మన్ దాదన్నగారు విఠలరావు ఆరోపించారు. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం నేతృత్వంలో జరిగిన అభివృద్ధిని చూసిన తర్వాత 2 ఏళ్లు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి శూన్యమని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా ఇప్పటివరకు రైతులు, బీసీలకు ఎలాంటి న్యాయం చేకూర్చలేదని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, మాజీ జెడ్పీ చైర్మన్ దాదన్నగారు విఠలరావు మండిపడ్డారు. నందిపేట మండల కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవటం తప్ప ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు 5 లక్షల బీమా, సంవత్సరానికి ఎకరానికి 10,000 రూపాయలు అందించడం జరిగిందని, అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు బీమా కానీ, ఎకరానికి 10,000 రూపాయలు కానీ ఇప్పటి వరకు అందించలేదని అన్నారు. రైతులను మోసం చేయడమే తప్ప ఎలాంటి సహకారం అందించడం లేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసింది ఏమీ లేదని, కమిషన్ల పేరుతో కోట్ల రూపాయలు దండుకోవడమే తప్ప రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ పాక్షికంగా చేశారు. ప్రతి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ చేయాలని అన్నారు. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రైతులకు కనీసం బోనస్ డబ్బులు కూడా ఈ ప్రభుత్వం వేయడం లేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పల్లె ప్రగతితో పల్లెలను సుందరంగా తీర్చిదిద్దారని, కానీ గత 2 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెల్లో ఒక డ్రైనేజీ కూడా నిర్మించలేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి 80,000 కోట్లు టీఆర్ఎస్ హయాంలో వెచ్చించడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గోరంతను కొండంత చేసి చూపెడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిందలు మోపుతోందని అన్నారు. అంతేకాక రాష్ట్రంలో విద్యార్థులకు సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారని, చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాలు లేక నిరాశలో ఉన్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ నాయుడు రామారావు, మాజీ సర్పంచ్ రమణారావు, మండల మైనార్టీ అధ్యక్షులు షేక్ పాషా తదితరులు పాల్గొన్నారు. నువ్వు రైతులకు రైతు బంధు ఇయ్యవు, రుణమాఫీ చేయవు,
అందాల పోటీలను పెట్టడం నీకు అవసరమా? ఇవన్నీ ఏదైతే నువ్వు ఉన్నావో ఈ కక్ష సాధింపు, డైవర్షన్ పాలిటిక్స్, కోవర్ట్ పాలిటిక్స్ ఇవన్నీ బంద్ చేయి. నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజల మీద, రైతుల మీద అబద్ధాలతో నీ అధికారం చేపట్టినావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఈ 3 ఏళ్లలో సరిదిద్దుకొని ఏదైతే కేసీఆర్ చేసిన పనులు, మంచి పనులు ఉన్నాయో అవి కంటిన్యూ చేస్తూ ఇంకా రైతులకు, ప్రజలకు మేలు చేయాలి. మేము చేసాం గతంలో. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పెడితే అది మంచి పథకం అని చెప్పి కేసీఆర్ దాన్ని కంటిన్యూ చేసి నువ్వు అది కూడా కంటిన్యూ చేయి. ఈరోజు నేను కేసీఆర్ రూపమాప్త ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే ఇది ప్రజాస్వామ్యం. ఎవరు నీకు భయపడే వ్యక్తులు కాదు. ఆనవాళ్ళు లేకుండా చేస్తాను. ఈరోజు కేసీఆర్ కట్టించిన సెక్రటరియట్లో కూర్చున్నావు. కేసీఆర్ ఏదైతే కంట్రోల్ కమాండ్ కట్టినో అందులో కూర్చుంటున్నావు. కేసీఆర్ కట్టిన ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీసులో అందులో మీ ఎమ్మెల్యేలు కూర్చుంటున్నారు. నీకు అంత జిద్దు, అంత నీతి, నిజాయితీ ఉంటే ఇవన్నీ తాగండి. యాదాద్రి టెంపుల్ కేసీఆర్ కట్టించి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానేది మంచితనం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలు మాని క్షేత్రస్థాయిలో ప్రజారోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని POW కోరింది. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయని, తక్షణమే వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. ఆర్మూరు పట్టణంలోని RDO కార్యాలయం ఎదుట ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం RDOను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా POW నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా ఉపాధ్యక్షురాలు సత్యమ్మ మాట్లాడుతూ వర్షాకాలంలో విష జ్వరాలు వ్యాపిస్తున్నాయని అన్నారు. సంబంధిత శాఖల అధికారులు వ్యాధుల నివారణకు చేపడుతున్న చర్యలు కంటితుడుపుగా మారాయని ఎద్దేవా చేశారు. ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది కొరత మూలంగా ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షగా మారిందని విమర్శించారు. కనీసం ఆసుపత్రుల్లో రక్తం, మూత్ర పరీక్షలు చేసేందుకు సౌకర్యాలు లేకపోవడం శోచనీయమని అన్నారు. డెంగ్యూ బారిన పడుతున్న ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరి అప్పుల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బందిని నియమించి మందుల కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం ఆర్మూర్ ఏరియా నాయకురాలు సుల్తానా బేగం, నందిని, పద్మతో పాటు ఇతరులు పాల్గొన్నారు. అలాంటి వాళ్ళు ఇలా గవర్నమెంట్ హాస్పిటల్కి రావాలంటే అక్కడ కూడా సౌకర్యం లేకుండా పోయింది. కాబట్టి మామూలుగా కూలినాలు వేసుకున్న వాళ్ళు ఇవాళ ప్రైవేటు హాస్పిటల్కి పోతే తడిసి మోపడయ్యి వాళ్లకు 50,000 నుండి ₹1,00,000 వరకు అన్ని పరీక్షలు అంటూ, అన్ని టెస్టులు అంటూ మీరు అడ్మిట్ కావాలని చెప్పేసి ఇలా ₹1,00,000 దాకా వసూలు చేస్తున్నారు. అట్లాంటి మామూలు జనానికి ఈ ప్రభుత్వము వెంటనే స్పందించి వాళ్లకు అందుబాటులో మందులు సౌకర్యం కల్పించాలని, డాక్టర్లని నియమించాలని, ప్రతి పల్లెల్లో ఇలా వ్యాధులు రావడానికి అనేక మట్టు దోమలు, ఈ జ్వరాలు రావడం వల్ల చాలా మంది బీమార్ పాలవుతున్నారని చెప్పేసి మా ప్రగతిశీల మహిళా సంఘం నుండి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరం గంగాస్థాన్కు చెందిన అభిజిత్ మనూర్కర్ గత కొంతకాలంగా గుండెపోటు వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే మెరుగైన వైద్యం కోసం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని సంప్రదించగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ₹60,000 ఆర్థిక సాయం క్రింద చెక్కును మంజూరు చేయించారు. బాధితుడు అభిజిత్ మనూర్కర్కు రెడ్డి జాగృతి జిల్లా అధ్యక్షులు హరీష్ రెడ్డి అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో శనిగరం ప్రమోద్ రెడ్డి, రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ ప్రైమరీ గురుబాబాది స్కూల్లో బుధవారం నాడు లయన్స్ క్లబ్ ఆఫ్ హిందువులు ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నులు మరియు న్యూట్రిషన్ జ్యూస్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి PRTU తెలంగాణ జిల్లా అధ్యక్షులు సోది కృపాల్ సింగ్ హాజరయ్యారు. విద్యార్థులు లేక జీరో స్థాయిలో ఉన్న ఈ స్కూల్కు పునర్జీవం కలిగించిన పాఠశాల HM చిన్నయ్య స్వామి మరియు ఉపాధ్యాయురాలు వాణి సేవలను అభినందించారు. చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉందని, ఇందుకోసం విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేయడం జరిగిందని వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు లింబాద్రి, కార్యదర్శి రాఘవేంద్రబాబు, కోశాధికారి అంకవ్ రాజేందర్, దాత గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 2019లో ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా CPM పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ధర్నాలో పోలీసులు నాటి TRS ప్రభుత్వం ఆదేశానుసారంగా
అత్యుత్సాహంగా పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన అక్రమంగా కేసులు బనాయించి కోర్టుకు పంపడం జరిగింది. నాటి నుండి కోర్టులో సిపిఎం పార్టీ కార్మిక నాయకులపై పెట్టిన కేసుకు ఆశా నారాయణ న్యాయవాదిగా వాదించి పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారని వాదనలు వినిపించడంతో ఎట్టకేలకు 6 సంవత్సరాల తర్వాత అంతిమంగా జిల్లా కోర్టు 2వ సెషన్ జడ్జ్ కేసును కొట్టివేస్తూ తీర్పును వెలువరించారు. కేసులో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, కార్యవర్గ సభ్యురాలు నూర్జహాన్, పార్టీ కార్యకర్తలు కటారి రాములు, నాయక్వాడి శ్రీనివాస్, పద్మలతో పాటు ఆనాడు పార్టీలో ఉన్న గోవర్ధన్ మరియు కృష్ణలపైన రద్దు చేయడం జరిగింది. ఈ కేసును కొట్టివేయడంతో పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ ప్రజా సమస్యలపైన, కార్మిక వర్గ న్యాయమైన డిమాండ్లపై జరుగుతున్న పోరాటానికి సంఘీభావంగా పనిచేసినందునే నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసుల చేత అక్రమంగా కేసులు బనాయించిందని, అక్రమ కేసులు ప్రజా ఉద్యమాలను ఆపలేవని అన్నారు. ఈ కేసును వాదించిన న్యాయవాది ఆశా నారాయణకు తీర్పునిచ్చిన జిల్లా జడ్జికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నగరంలో 2వ టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సయ్యద్ ముజాహిద్ను జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా అధ్యక్షులు మాల్వేకర్ ధర్మేంద్ర ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 2వ టౌన్ ఇన్స్పెక్టర్ సయ్యద్ ముజాహిద్ మాట్లాడుతూ తన పరిధిలోకి వచ్చే ప్రతి సమస్యకు సత్వరమే పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తానని, చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. సంఘ విద్రోహక శక్తుల విషయంలో కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జాతీయ మానవ హక్కుల కమిటీ వారు నన్ను సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఇంకా ఎన్హెచ్ఆర్సీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, కార్యదర్శి ఎండి రఫీక్ మరియు సహకార కార్యదర్శి చిదుర గోపి తదితరులు పాల్గొన్నారు. మెట్పల్లి పట్టణంలో మహాలక్ష్మి మరియు పోచమ్మ తల్లిని టీపీసీసీ డెలిగేట్ సుజిత్రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, రాష్ట్ర కాంగ్రెస్ కిసాన్ సెల్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యంరెడ్డి, టీపీసీసీ ఫిషర్మ్యాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ, రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి అందే మారుతి, జిల్లా యూత్ కాంగ్రెస్ మీడియా కోఆర్డినేటర్ కూన రాకేష్ తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి గ్రామ నూతన అభివృద్ధి కమిటీని ఎన్నుకున్నారు. చైర్మన్గా కొమిరి గంగాధర నియమితులయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ దర్పల్లి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తనను చైర్మన్గా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. నూతన గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొమిరి గంగాధర్, ఉపాధ్యక్షులు బాలు, ప్రధాన కార్యదర్శి దేవతి మహేష్, కోశాధికారి గడ్డం రమేష్, సహాయ కార్యదర్శులు కావేటి కిషన్, భూమేష్, బాన్సువాడ గంగాధర్, యాకూబ్ షేక్, గంగాధర్, కార్యవర్గ సభ్యులు వెంకట్, పడాల శ్రీనివాస్, గణేష్, బలరాం, గంగాదాస్, నర్సాగౌడ్, బాబయ్య, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బోధన్ సబ్ కలెక్టర్కు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా టీజీవీపీ బోధన్ డివిజన్ అధ్యక్షుడు మీసాలే నాగేష్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రాకపోవడంతో విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని అన్నారు. కాలేజీలకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రాకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వటం లేదని చెప్పారు. ఫీజులు చెల్లించలేక పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసించడం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీజీవీపీ బోధన్ డివిజన్ కార్యదర్శి నిఖిల్, పట్టణ కార్యదర్శి వీరేష్తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఆరుమూరు పట్టణంలోని రైతు బజార్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో మహిళా పొదుపు సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ రాజు ముఖ్య అతిథిగా హాజరై ఉత్పత్తులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, మహిళా సమాఖ్య ప్రతినిధులు, ఇతర డ్వాక్రా సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాకు చెందిన వివిధ రంగాలలో ప్రఖ్యాతిగాంచిన కవులు, కళాకారులు, రచయితలు, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందిన క్రీడాకారులు, సామాజిక కార్యకర్తలు, పలు రంగాలకు చెందిన ప్రముఖులతో ఇష్టాగోష్ఠి జరిపారు. తెలంగాణ యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కలెక్టరేట్కు విచ్చేశారు. జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరు ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మొదటగా సందర్శించారు. జిల్లా పాలనాధికారి టి వినయ్ కృష్ణారెడ్డి ఫోటో ఎగ్జిబిషన్ ఆధారంగా ఆయా శాఖల కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. అనంతరం కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రంగాలలో ప్రఖ్యాతిగాంచిన జిల్లాకు చెందిన కవులు, కళాకారులు, రచయితలు, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందిన క్రీడాకారులు, సామాజిక కార్యకర్తలు, పలు రంగాలకు చెందిన ప్రముఖులతో ఇష్టాగోష్ఠి భేటీ నిర్వహించారు. ఆయా రంగాలలో సేవలందిస్తున్న ప్రముఖుల గురించి గవర్నర్ పేరున వివరాలు తెలుసుకొని అభినందించారు. బాల్కొండ మండల కేంద్రంలోని కృష్ణవేణి స్కూల్లో బుధవారం ఘనంగా ఆషాఢమాస బోనాల పండుగ నిర్వహించారు. కడలను అందంగా తీర్చిదిద్ది గ్రామంలో ఊరేగించారు. ఆ పాఠశాల నుండి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బోనాలను ఊరేగిస్తూ గ్రామదేవతల ఆలయాలకు చేరుకున్నారు. విద్యార్థులు పోతురాజుల విన్యాసాలు చేసి ఆకట్టుకున్నారు. అనంతరం పెద్ద పోచమ్మ, నల్ల పోచమ్మ, 5 చేతుల పోచమ్మ, పెద్దమ్మ, మహాలక్ష్మి, శ్రీ నిమిషాంబదేవి అమ్మవార్లకు బోనాలు, నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు ఆకుల లక్ష్మణ్, విఘ్నేశ్వర్, పాఠశాల ప్రిన్సిపల్ విజయ్ కర్తన్, సూపర్వైజర్ బి రాజేందర్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో బుధవారం పట్టభద్రుల కాన్వొకేషన్లో ఎంబీఏ విభాగంలో ఉత్తమ విద్యార్థిగా ఎంపికైన రష్మి తీగలపల్లికి గోల్డ్ మెడల్ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అందజేశారు. రష్మి అవార్డును సాధించడంపై యూనివర్సిటీ అధ్యాపక వర్గం, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా రష్మి మాట్లాడుతూ, ఇది నా జీవితంలో ఒక ముఖ్య ఘట్టం. నాకు మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయులకు, నా కుటుంబానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని భావోద్వేగంగా స్పందించారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆలయాలు రుజువు చేస్తున్నాయని స్పష్టం. వైనం వాటిని వెంటనే తొలగించాలని ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకువచ్చిన చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.